విధమైనటువంటి మనకు దోషమేమి లేదు. కాబట్టి అది అందుకని అంటున్నాడు స్వల్పం అపి అస్య ధర్మస్య. అస్య ఈ ధర్మం, ఏ ధర్మం? ఈ యోగ ధర్మం ఏదైతే ఉందో అది అస్య ధర్మస్య అంటే అస్య అస్య ఈ యోగ ధర్మస్య అని అర్థం. అస్య ధర్మస్య స్వల్పమపి, స్వల్పం అపి కొద్దిగా ఆచరించినప్పటికి కూడాను, అనుష్ఠితం స్వల్పం అపి అనుష్ఠితం. కాబట్టి దీనిని, ఈ కర్మయోగాన్ని కొద్దిగా చేసినప్పటికి కూడాను త్రాయతే మహతో భయాత్. మహతో భయాత్, మహతః భయాత్. మహతః అంటే చాలా గొప్పదైనటువంటి భయం. అంత గొప్ప భయం ఏముండదు చెప్పండి? జీవితంలో చాలా భయాలు ఉన్నాయి మనకు. ఏమైనా ఒకటికి అప్పిచ్చినా కూడా భయంగానే ఉంటుంది. వాడిస్తాడు అర్థమవుతుంది. మళ్ళీ మనం అప్పు తీసుకుంటే ఉండదు, అది వాడికుంటుంది ఇచ్చినోడికి. కాబట్టి ప్రతి చిన్న విషయంలో భయం ఉంటుంది. కాబట్టి ఈ భయాల్లో తేడాలు ఉంటాయి. 20%, 40%, 60%, 100% ఏంటో తెలుసా? భయం అనేది సావు ఒకటే, డెత్. అది మహతః భయాత్. మృత్యుభయం ఏదైతే ఉందో అది. కాబట్టి ఈ మృత్యువేంటి? ఇంతకుముందు మనం చూసినట్టుగా ముందు శ్లోకంలో కర్మఫలము, అనుభవము, వాసన, మళ్ళీ కర్మ ఉండలా. ఇది ఈ సంసార చక్రం అయితే ఏదైతే ఉందో అదే ఈ సంసార భయాత్. కాబట్టి త్రాయతే మహతో భయాత్. మహతో భయాత్, మహతః గొప్పదైనటువంటి భయాత్, భయం నుండి. అంటే జనన మరణాది లక్షణాత్ భయాత్. జనన మరణాది లక్షణాత్ భయాత్. కాబట్టి ఈ జనన మరణ చక్రంలో పడేసేటువంటి మహాభయం ఏదైతే ఉందో దాని నుండి త్రాయతే రక్షతి ఇది. కాబట్టి ఈ కర్మయోగాన్ని ఏ కొద్దిపాటిగా నువ్వు ఆచరించినా స్వల్పం అపి అస్య ధర్మస్య, దీన్ని ఎంత తక్కువగా నువ్వు ఆచరించినప్పటికి కూడాను త్రాయతే మహతో భయాత్, ఒక గొప్ప భయం నుండి నిన్ను దూరం చేసేస్తుంది, లేకుండా చేస్తుంది నీకు భయము. అందువల్లనే ఇంకా అద్భుతమైన మాట గీతలో అంటాడు స్వామి, నహి కళ్యాణకృత్ గచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అసలు ఆ వాక్యం అంటేనే నాకు కన్నీళ్ళు వస్తాయి. ఉపన్యాసాల్లో కూడాను ఆ వాక్యం కోట్ చేస్తాను, మళ్ళీ చెప్పలేక ఆగిపోతుంటాను. నహి కళ్యాణకృత గచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నాయన, శుభకరమైనటువంటి అంటే ఈ కర్మయోగం, ఈ కర్మలు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో, కళ్యాణకృత్ అంటే శుభకరమైనటువంటి కర్మలు చేసేవాడు, దుర్గతిం గచ్చతి నహి, వాడు ఎట్టి పరిస్థితుల్లో దుర్గతిని పొందడు. సాధన సాధ్యాలని ప్రధానంగా చేసుకొని కర్మ మార్గంలో పోయి కేవలం ఆ కర్మ వలయంలో చిక్కుకున్నటువంటి వాడికి దుర్గతి వస్తుందేమో కానీ, కర్మయోగం అనేటువంటి మార్గంలో ఎవడైతే వెళతాడో వాడికి సద్గతే కానీ దుర్గతి కాదు. ఎందుకంటే ఆ మార్గమే కళ్యాణ మార్గం, శుభకరమైనటువంటి మార్గం అదని. ఇప్పుడు మనం చేసుకుంటూ పోతాం నాయన, నిజమే, కర్మయోగాన్ని ఆచరిస్తూ పోతాము, జీవితం అంతా ఆచరిస్తాం. ఓ 70-80 సంవత్సరాలు వచ్చినా కూడాను కర్మయోగాన్ని ఆచరిస్తూనే వచ్చాం. జ్ఞానం రాలేదు. చిత్తశుద్ధి పూర్ణంగా లేకపోవడం వల్ల జ్ఞానం రాలేదు. లేకపోతే మనకు చిత్తశుద్ధి వచ్చిన గురువు లభ్యం కాకపోవడం వల్ల జ్ఞానం రాలేదు. వేరే విషయం కానీ జ్ఞానం రాలేదు. జ్ఞానం రాలేదని మరణం ఆగదు, మరణం వస్తుంది. కాబట్టి పుట్టినవాడికి మరణం అనేది వస్తుంది కనుక ఆ మరణంలో అతను మరణిస్తాడు, చచ్చిపోతాడు. వాట్ నెక్స్ట్? అది అక్కడ, ఇది ఇక్కడ. నహి కళ్యాణకృత్ గచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఒకవేళ అట్లాంటి కర్మయోగే కనుక మరణిస్తే, ఇప్పుడు కర్మిని గురించి చూచాం, వాడు జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు, పరిభ్రమిస్తూనే ఉంటాడు. కానీ కళ్యాణకృత్ ఎవడైతే ఈ శుభకరమైనటువంటి కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటాడో అటువంటి వాడికి దుర్గతి లేదంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ నెక్స్ట్ జన్మ రాదని కాదు, నెక్స్ట్ జన్మ వస్తుంది కానీ దీని కంటిన్యూవేషన్ వస్తుంది. క్లియర్నా? భోంచేస్తూ సగంలో ఆపి వెళ్ళి అప్పుడు సగం ఆకలే తీరింది, పని చూసుకొని వచ్చేసి మిగతా సగం తినేశాడు అనుకోండి, అప్పుడు తృప్తిగా ఉంటాడా లేదా? సేమ్. కాబట్టి ఈ జన్మలో ఇంతవరకు ఆచరించాడు,
కాబట్టి ఆ జన్మ అక్కడికి అయిపోయింది, మరణిస్తాడు, ఈ దేహాన్ని వదిలేస్తాడు, మళ్ళీ నూతన దేహం వస్తుంది. ఎందుకంటే కర్మలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కనుక వాటిని అనుభవించడం కోసంగా నూతన దేహం వస్తుంది. అదే పునర్జన్మ. ఆ పునర్జన్మలో ఇక్కడ ఎక్కడైతే వదిలిపెట్టి వెళ్ళాడో అదే స్టార్ట్ చేస్తాడు. ఒక 4 పేజీలు కాపీ చేయవయ్యా అంటే 2 పేజీలు కాపీ చేసిన తర్వాత ఏదో ఒక పని మీద వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ 2 పేజెస్ కాపీ చేసినట్టుగా ఇక్కడ ఈ జన్మలో ఎంతవరకు అయితే ఆచరించాడో మళ్ళీ ఇంకొక జన్మ వచ్చేటప్పటికి అక్కడి నుంచి దాన్ని ప్రారంభం చేయడం అంటూ జరుగుతుంది. కాబట్టి అతి ప్రధానమైనటువంటి ఈ అభిక్రమనాశ దోషము, ప్రత్యవాయ దోషము, ఈ 2 కూడాను కర్మలో ఉన్నాయే కానీ కర్మయోగంలో లేవు. ఈ కర్మయోగాన్ని ఎంత స్వల్పంగా మనం ఆచరించినప్పటికి కూడాను దాని యొక్క ఫలితం మాత్రం మనకు అందుతూనే ఉంటుంది. కాబట్టి సాంఖ్యంలో అంటే జ్ఞాన మార్గంలో మన బుద్ధి ఏ విధంగా అయితే ఉంటుందో, ఒకే విధంగా ఏకాగ్రంగా ఉంటుందో చిత్తం, అట్లాగే యోగంలో కూడాను అలాగే ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వ్యవసాయ అంటేనే నిశ్చయం. వ్యవసాయం ఇక్కడ నిశ్చయం. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయం అంటే నిశ్చయం. వ్యవసాయ అంటే వ్యవసాయాత్మిక నిశ్చయ స్వభావ. ఇది నిశ్చయమైనటువంటి స్వభావం అంటే స్థిరమైనటువంటి భావన, ఇండెసిసివ్గా ఉండడు. అది వ్యవసాయాత్మిక బుద్ధి. ఏకేహ ఇహ ఈ కర్మయోగంలో ఏకే ఒక్కటే. వ్యవసాయాత్మిక బుద్ధి ఒక్కటే అంటే నిశ్చయంగా ఉంటుంది మనసు. కురునందన అర్జున, ఇది కూడా అద్భుతమైన పదప్రయోగం ఇక్కడ. కురునందన అనేటువంటిది సంబోధన, చాలా చక్కటి సంబోధన. కాబట్టి మొదట 2 లైన్స్లో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే అంటే నిశ్చయమైనటువంటి బుద్ధి ఒక్కటే. ఏకే ఇహ ఈ కర్మయోగంలో కురునందన అర్జున ఈ కర్మయోగంలో వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయమైనటువంటి బుద్ధి, నిశ్చిత బుద్ధి ఒక్కటే ఉంటుంది స్థిరంగా. స్వామీజీ మరి ఆ వ్యవసాయాత్మిక బుద్ధి లేని వాళ్ళు అవ్యవసాయినం. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి లేని వాళ్ళు వాళ్ళకెట్లా ఉంటుంది బుద్ధి? బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అవ్యవసాయినాం. సంధి బుద్ధయో వ్యవసాయినాం, బుద్ధయః అవ్యవసాయినాం. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి, ఏకాగ్రత, అది ఏకాగ్రతతో ఉండేటువంటి బుద్ధి ఎవరికైతే లేదో వాళ్ళు అవ్యవసాయినాం. వాళ్ళ యొక్క బుద్ధులు బుద్ధయ ప్లూరల్ బుద్ధయ. కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధులు బహుశాఖాః అనేకమైనటువంటి శాఖలు కలిగి ఉంటుంది. అనంతాః అనంతమై కూడా ఉంటుంది అని. కాబట్టి అంతం లేకుండా ఉంటుంది. కాబట్టి కర్మయోగంలో ఉండేటువంటి వాడికి కర్మికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు దీంట్లో తెలుస్తుంది కదా, కర్మయోగంలో ఉండేటువంటి వాడు అవ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి. కర్మయోగం కాకుండా కర్మల్లోనే ఉండేటువంటి వాడు అవ్యవసాయినాం. వాడు స్థిరమైనటువంటి బుద్ధి లేనివాడై ఉంటాడు. కాబట్టి కర్మయోగాన్ని, అసలు కర్మయోగం అనేటువంటిది కూడాను అందరూ బుద్ధికి పనికిరాదు అని చెప్పడం. ఇది కర్మయోగంలో ఉండాలని అందరూ అనుకుంటారు, నేను కర్మయోగి కావాలని. ఎవడు కర్మయోగంలో ఉండగలడంటే ఎవడి బుద్ధి అయితే ఏకాగ్రతతో ఉంటుందో, చపల చిత్తం కాకుండా ఉంటుందో అటువంటి వాడే ఉండగలడు. వాడు వివేకం కలిగినటువంటి వాడు. ఈ వివేకం కలిగి ఉండడం ఏంటో అది ఒకే నిశ్చయం. కారణం ఏంటో తెలుసా? తను ఏం పొందాలనో తనకు తెలుసు. తను పొందాల్సింది కర్మయోగం అని అనుకోవడం లేదు. కర్మయోగి క్లియర్గా ఉంది. తను పొందాలనుకునేది ఏంటి? మోక్షమే. మోక్షానికి మార్గం ఏంటి? జ్ఞానమే.
ఏకైక మార్గం. సీ ద పాయింట్. మోక్షానికి మార్గం జ్ఞానం, అది ఒక్కటే మార్గం. జ్ఞానం ఏవ సాధనం. జ్ఞానం ఒక్కటే సాధనం కానీ మరొకటి కాదు. కానీ జ్ఞానం ఎక్కడ కలగాలి? బుద్ధిలో కలగాలి. బుద్ధిలో జ్ఞానం కలగాలంటే బుద్ధి శుద్ధిపడి ఉండాలి. అది పాయింట్. బుద్ధి శుద్ధిపడి ఉండాలి. కాబట్టి వాడి దృష్టి అంతా అట్లాగే ఉంటుంది. వీడు వివేకం కలిగినటువంటి వాడు. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే ఇహ, ఈ కర్మయోగంలో కురునందన అర్జున. కాబట్టి కర్మయోగం అనేటువంటిది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు. ఎవడైతే వివేకంతో ఉండాడో, ఎవడి బుద్ధి అయితే స్థిరంగా ఉందో, ఏకాగ్రతతో ఉందో, నిశ్చయంగా ఉందో. ఏకాగ్రత దేని మీద? మోక్షం మీదనే. మోక్షం మీదనే ఏకాగ్రత. మోక్షం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే పరమేశ్వరుని ప్రార్థించాలి. దాని మీదనే దృష్టి. వాడు ఏ పని చేస్తున్నా భగవద్ధ్యానం. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. ఇప్పుడు అర్థమైందే ఇది. అది దాని మీదనే దృష్టి. కాబట్టి కర్మలు మారుతూ ఉంటాయి. కర్మిష్టికి కర్మయోగికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ కర్మలు ఏ ప్రయోజనం నాశించి కదులుతూ ఉన్నాయో వాటి మీదనే వీడికి దృష్టి ఉంటుంది. వీడి ఏకాగ్రత అంతా దానివల్ల. ఇదిగో నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నేను ఇంత వస్తుంది అనుకున్నాను, అంత వస్తుందా రాదా, మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇది ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది, చూడండి అనేకం ఆలోచించుకుంటూ పోవాలి వాడు. కానీ కర్మయోగికి లేదు. కర్మయోగికి ఒక్కటే, ఏకే ఇహ కురునందన, ఏకే ఇహ, ఈ కర్మయోగంలో ఒక్కటే, కేవలం అంతఃకరణ శుద్ధి గనక, కేవలం భగవద్భావన. తను అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా తన భావం మాత్రం ఏకే, ఒక్కటే, ప్రసాద మనస్తత్వం. కాబట్టి ఎప్పుడూ ఒక ప్రశాంతత కావాలి. కాబట్టి ఏ కర్మ చేస్తూ ఉండినా కూడాను దాంట్లో ఫలితాన్ని ఊహించడం లేదు గనక, ఎప్పుడైతే తాను ఫలితాన్ని ఊహించడం లేదో, తాను ఊహించకపోయినా ఫలితం వస్తుందో, ఏ ఫలితం అయితే వస్తుందో దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు. నెక్స్ట్ వీక్ వస్తుంది మీకు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. ప్రసాద భావన వచ్చేస్తుంది. ఎందుకని? నేను కర్మ చేశాను కాబట్టి ఫలితాన్ని నేను డిసైడ్ చేయలేను. ఫలితం కావాలని నేను కర్మ చేయొచ్చు, కానీ ఫలితాన్ని నిశ్చయించేటువంటి శక్తి నాకు లేదు. ఎందుకని? ఫలితం అనేటువంటిది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. గత జన్మలో నేను ఏమేం చేసి ఉన్నాను, ఈ జన్మలో గతంలో ఏమేం చేసి ఉన్నాను. కాబట్టి ఏ కర్మకి ఏ విధమైనటువంటి ఫలితం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమేశ్వరుడికి తెలిసే కానీ నాకు తెలియదు. కాబట్టి యోయత్ కర్త సతజ్ఞ. కాబట్టి ఈ సృష్టికి కర్త ఎవరో అతడికే ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రారంభం చేసినటువంటి కర్మకి ఈ విధమైన ఫలితం కావాలి అని నేను నిర్ణయించుకోవచ్చు. కానీ రావచ్చు, రాకపోవచ్చు. క్యాల్కులేటెడ్ రిస్క్. రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్ ఇతను తెలిసింది, అది రాని రాకపోని ఏదైనా రాని ఎక్కడి నుంచి వచ్చింది ఇస్ ద పాయింట్. భగవంతుని యొక్క అమృత హస్తాల నుంచి వచ్చింది కదా నాకు ప్రసాదం. కాబట్టి ఒక తిరుమల నుంచి లడ్డు తీసుకొని వచ్చిస్తే నీకు ఎట్లాగైతే ప్రసాదం ఉందో, కర్మల విషయం కూడా అదే. నష్టం వస్తే లాభం వస్తే ప్రసాదం, నష్టం వస్తే అది ప్రసాదమే. ఎందుకని? లాభము వచ్చింది, నష్టము వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇస్ ద పాయింట్. కాబట్టి ఏది వచ్చినా సరే కర్మఫల ప్రదాత, కర్మలకు ఫలితం ఇచ్చేవాడు ఎవరో అతని యొక్క అమృత హస్తాల నుంచే వస్తూ ఉంది కనుక నేను దీనికి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు నాయన. కాబట్టి ఏకే హ కురునందన అంటే ఏకాబుద్ధి భవతి. ఏది జరుగుతూ ఉండినా అదే ఏకాబుద్ధి భవతి. బుద్ధి ఒకే విధంగా ఉంటుంది శంకర. ఏకాబుద్ధి భవతి. వాడ బుద్ధిలో మార్పులు రావు. అదే గనక కర్మి గనక అయితే వాడు అనుకున్నది జరగకపోతే గందరగోళం అయిపోతాడు. మనం చూస్తూనే ఉంటాం, చూసేదేంది అందరిలో ఇదే కనపడేది. కాబట్టి తను అనుకున్నది కనుక జరగకపోయిందంటే మాత్రం తారుమారైపోయేటువంటి వ్యక్తులను చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సాధన సాధ్యాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి వాళ్ళు, కర్మయోగం యొక్క మార్గమే వాళ్ళకి అర్థం కాలేదని. కానీ ఇక్కడ కర్మయోగి మాత్రం అది కాదు. ఏకేహ కురునందన. చూడండి, కురునందన అర్జున అనలా, భారత అనలా, కౌంతేయ అనలా, కురునందన. కురు అంటే చేయడం, కురు అంటే
నందన అంటే ఆనందించడం. ఒకటే వండర్ఫుల్ సంబోధన. ఎట్లా అడ్రస్ చేశాడు చూడండి భగవంతుడు. కురునందన అంటే నువ్వు అలా కాని, కురునందన భవ, లేదా కురునందన భవ, కురునందనుడివి కావయ్యా. అయ్యా నేను కురునందనుడే కదా, నీకు తెలిసిన అర్థం నాకు తెలిసిన అర్థం వేరే. నువ్వు కురు సామ్రాజ్యంలో ఆవిర్భవించినటువంటి వాడు కనుక కురునందన, అది కాదు ఇది. కురు చెయ్యి, కర్మలు చెయ్యి, కానీ కర్మయోగ బుద్ధితో చేస్తావు కదూ, యోగ బుద్ధితో చేస్తావు కదూ, ఫలాకాంక్ష లేదు కదూ. ఇప్పుడు నువ్వు ఏ కర్మకి ఏ ఫలితం వచ్చినా ఫలితం మీద నీకు ఎప్పుడైతే దృష్టి లేదో, ఫలితాన్ని ఆశించి చేసినా అది ఇలాగే రావాలని నీకు లేదో, దాంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు నీకు తెలుసో, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తావు గనక కురు. నువ్వు ఏ కర్మ చేస్తూ ఉండినా ఆనందమే. సరేనా? భగవంతుడికి అభిషేకం చేయిస్తున్నావు, ఆనందమే. నువ్వు స్నానం చేస్తే కూడా ఆనందమే. భగవంతుడికి అభిషేకం చేయడం ఆనందమే నాయన. నువ్వు స్నానం చేయడం కూడా ఆనందమే. అది కర్మయోగ టెక్నిక్. అది ఎట్లా స్వామీజీ? అది ఎట్లా అంటే భగవంతుడికి అభిషేకం చేస్తున్నాం, పరమేశ్వరుడికి అభిషేకం చేసామని ఆనందిస్తూ ఉన్నాం. నేను నీళ్లు పోసుకుంటూ ఉన్నా. ఈ చేతితో చెంబు తీసుకొని చెంబులో నీళ్లు ముంచుకొని ఆ నీళ్లు పోసుకుంటూ ఉన్నానే, ఈ చెయ్యి ఎట్లా కదిలింది? కదలమనండి శవానికి చెయ్యి, శవానికి కూడా చెయ్యి ఉంది, కదలమంటే దాన్ని. నీకెందుకు కదిలిందో తెలుసా? పరమాత్మ లోపల ఉండడం వల్ల, చైతన్య రూపుడై పరమాత్మ లోపల ఉండడం వల్ల కదా. కాబట్టి పరమాత్మ లోపల ఉన్నాడు కదా, పైన శరీరం ఉంది కదా, అభిషేకమే ఇది. సి ద పాయింట్. ఇదేంటిది? అభిషేకమే. మనసు గనక మారిందంటే, మనసులో భావశుద్ధి గనక వచ్చిందంటే చేసే ప్రతి కర్మ పూజ అయిపోతుంది. ఇది వర్క్ ఈజ్ వర్షిప్ అంటే. ఇప్పుడు బజార్లో ఉండే వర్క్ ఈజ్ వర్షిప్ కాదు నేను చెప్పేది. దిస్ ఈజ్ వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు ఏ పనన్నా చెయ్యి, అది పూజగా మారిపోతూ ఉంటుంది, పూజగా మారిపోతూ ఉంటుంది. పిల్లవాడికి అన్నం పెడుతూ ఉంటే, నా పిల్లవాడే వీడికి ఎంత పెట్టాలా, ఏమేం పెట్టాలా, ఏం పెడితే లావు అవుతాడు, ఇది కాదు కావాల్సింది. లోపల నా కృష్ణుడు తింటూ ఉండాడని కనుక నువ్వు పెట్టగలిగితే అది నీకు యోగంగా మారిపోతుంది. కాబట్టి పనిని యోగంగా మార్చుకోవడం. మనం చేసేది పని, కర్మే. కాబట్టి కర్మ యోగంగా మారినప్పుడు ఎప్పుడైనా నీకు ఆనందమే కానీ ఇంకొక రకంగా వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనకు ఏం తెలుస్తూ ఉంది అని అంటే, కర్మకి ఇదిగో బహుశాఖా అనంతాశ బుద్ధయ అవ్యవసాయనం. కాబట్టి ఇటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి లేదనుకోండి, వాడికి ఏంటంటే బహుశాఖాహ, ఆయన ఆలోచనలు అనేకమైనటువంటి కోణాల్లో పరిగెత్తా ఉంటాయి. వీళ్ళు అవివేకులు, అంటే బుద్ధి నిశ్చయం లేదు, నానా కోరికలు, రకరకాలైన ఆశలు. సరేనా? కొన్ని తీరుతూ ఉంటాయి, మళ్ళీ వీడు కోరుతూ ఉంటాడు, మళ్ళీ తీరుతూ ఉంటాయి, వీడు కోరుతూ ఉంటాడు. ఇది ఆగదు. అనంతాహ. నెక్స్ట్ బహుశాఖాహ, ఒక విధమైన కోరికలు కాదు, రకరకాలైనటువంటి కోరికలు. కానీ కర్మయోగికి ఉండే కోరిక ఒకటే, ఏంటో తెలుసా? ఈశ్వర కృప, ఈశ్వర ప్రణిధానాద్వా. పరమేశ్వరుని యొక్క ప్రణిధానమే కావాలి, పరమేశ్వరుని యొక్క భజనమే కావాలి, పరమేశ్వరుని యొక్క సేవే కావాలి. రెండవది కానే కాదు. కానీ వీడికి అట్లా కాదు, అనేకమైనటువంటి కోరికలు. కాబట్టి ఏ కోరికకి ఏది ఫలమో అది గమ్యం, ఏ ఆశకి ఏది ఫలితమో అది గమ్యం. కాబట్టి ఒక గమ్యం లేదు. మార్గాలు ఎప్పుడైతే అనేకమైపోయినాయో గమ్యాలు కూడా అనేకం. కానీ ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే, ఇది ఒకటే గమ్యం. నాకు చిత్తశుద్ధి తప్ప రెండవది అవసరం లేదు, అంతఃకరణ శుద్ధి ఒక్కటే అనేటువంటిది. కాబట్టి వాడికి గమ్యం లేదు, లక్ష్యము లేదు. ఒక లక్ష్యం ఇంకొక లక్ష్యం కాదు, ఒక గమ్యం ఇంకొక గమ్యం కాదు. ఇక్కడ మాత్రం ఇది కేవలం ఏకాగ్ర బుద్ధితో ఉంది. ఎందుకంటే ఇది యోగ బుద్ధి, ఇది ఫలబుద్ధి, ఇది ఫలబుద్ధి. కాబట్టి బహుశాఖాహ అనంతాహ బుద్ధయో అవ్యవసాయనం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తూ ఉంది? కర్మ అనేటువంటిది బంధం కాదు. లేదా? మన యాటిట్యూడే కదా.
కాబట్టి కర్మ అనేది మంచి కాదు, చెడు కాదు. కర్మని ఏ భావంతో చేస్తున్నామో దాన్ని బట్టి కర్మలో తయారవుతూ ఉన్నాయి. కాబట్టి కోరిక మనం ఎప్పుడైతే కర్మ చేశామో దాని వెనక ఒక కోరిక, ఒక ఆశ ఒకటి ఉందో అటువంటిది ఏదైనా బంధమే. కోరికతో చేసేటువంటి ఏ కర్మైనా బంధమే. కానీ అంతఃకరణ శుద్ధి కోసం చేసేటువంటిది, ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటిది ఏదైతే ఉందో అది కర్మయోగం. అంటే కోరిక లేనిది, కోరిక లేనిది. కాబట్టి ఒకవేళ కోరినా అతన్ని అది బంధించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి కలుగుతూ ఉంది గనక. ఇది కామ్యం కాదు, కామ్యకర్మ కాదు. అందువల్ల దీన్ని